గురుగారు, దుర్వ్యసనాలు తప్పు అని తెలిసినప్పటికీ కూడా మన పురాణాల్లో కొన్ని పాత్రలు ఆ వ్యసనాలకు లోనైనట్లు మనకు కనిపిస్తాయి. సప్త వ్యసనాలలో ఒకటైనటువంటి జూదం తప్పు అని తెలిసినా కూడా ధర్మవేత్త అయినటువంటి ఆ ధర్మరాజుకి అది తప్పు అని తెలియలేదా? ధర్మరాజు మాత్రమే అని కాకుండా నలదౌత్యం కథ, నలదమయంతుల కథ, నలచక్రవర్తి కూడా ఈ వ్యసనం బారిన పడినవాడే. రాజధర్మాలలో ఇది ధర్మం కదా మనం చదువుకునేది చెప్పుకునేది. సంఘధర్మము, స్థలధర్మము, కాలధర్మము, దేశధర్మము, వ్యక్తి ధర్మము, ఇలా వైయక్తికమైనటువంటి 16 విధాల ధర్మాలలో రాజధర్మం కూడా ఒకటి. ఒక వ్యసనమైనప్పటికీ 64 కళలలో ఒకటి ద్యూత కళ. ఇది ఒక క్రీడ. ఈ ద్యూత క్రీడ ద్వారా ఏమిటి ప్రయోజనం? ఎదుటివారి మనసులో ఏముందో గ్రహించి ఊహించి ఆ ప్రకారంగా మనం మన పావులను కదిపితే, మన అంచనాలని అంచనా వేసుకోగలిగితే, బేరీజు వేసుకోగలిగితే విజయం మనదే. చదరంగం ఒక ద్యూత కళ. అలాగే పచ్చీసు అన్న పేరిట ఆడేటటువంటి 24 గడుల క్రీడ ఒక ద్యూత కళ. వివిధ రూపాలలో ఉండేటటువంటి ఈ కళలలో చదరంగం కూడా మనం గమనించినట్లయితే ఎదుటివారు ఎలా ఆలోచిస్తున్నారో మనం ఊహించి, ఏ పావు వారు కదపబోతున్నారో గ్రహించి ఆలోచన ద్వారా అనుగుణంగా మనం కూడా మన పావులను పాచిక ద్వారా వేయగలిగితే విజయం మనదే. రాజరిక లక్షణాలలో ఒకటి ఎదుటివారి మనసులో ఏముందో ఊహించగలగడం. ఆ కళ పెంచుకోవడం కోసమే ఈ 64 కళలలో ఉండేటటువంటి ఒకనొక కళ ద్యూత కళ, ద్యూత క్రీడ. ఇది క్రీడ, స్పర్ధ. రాజరిక వ్యవస్థలో సాటి రాజు ద్యూత క్రీడకు ఆహ్వానించినప్పుడు నేను రాను అని చెప్పడం అవమానకరం. యుద్ధానికి రమ్మని పిలిచినప్పుడు ఎలా నేను రాను అనడం దోషమో, ద్యూత క్రీడ నిమిత్తమే కూడా ఆహ్వానించినప్పుడు నేను రాను అని చెప్పడం అంతే అవమానకరం, మర్యాద భంగం అంటుంది శాస్త్రం. ఇది రాజనీతి శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అనుసరించే జరగబోతున్న వ్యవహారం తెలిసే ధర్మజుడు వచ్చాడు. ద్యూతంలో సమస్తము ఓడిపోయాడు. ధర్మరాజు ఓడిపోయినప్పటికీ ద్రౌపది వేసిన ప్రశ్న వలన సభికులలో కొంత కనువిప్పు కలిగింది. ఏదో కలలో లభించిన ధనాన్ని పణంగా పెట్టి ఓడిపోయాడు ధర్మరాజు అంటూ తేల్చివేసిన విదురుడి ధర్మబద్ధమైన వాక్యాన్ని విని ధృతరాష్ట్రుడు ధర్మజుడికి రాజ్యాన్ని తిరిగి ఇచ్చివేశాడు. తన రాజ్యానికి తాను తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఆ ధర్మరాజును మార్గ మధ్యంలో ఉండగా రెండవసారి మళ్ళీ దుర్యోధనుడు ద్యూత క్రీడకై ఆహ్వానించే నిమిత్తం దూతను పంపించాడు. రెండవసారి మళ్ళీ ధర్మరాజు ద్యూతం ఆడే నిమిత్తమై రాజభవనానికి రాక తప్పలేదు. ధర్మం తెలిసినవాడు కనుక జరగబోతున్న పరిణామం తెలిసి కూడా ఆడవలసి వచ్చింది. అది రాజరిక ధర్మానికి విరుద్ధం. వ్యక్తిగా నేను ఆడను అనవచ్చు, కానీ రాజుగా ఆడాడు కనుక తమ్ములను ఓడవలసి వచ్చింది, ద్రౌపదిని ఓడవలసి వచ్చింది, సమస్త రాజ్యాన్ని ఒడ్డిపోవలసి వచ్చింది, పోగొట్టుకోవలసి వచ్చింది. ఇవన్నీ కూడా వ్యక్తిగా కాకుండా ధర్మజుడు రాజుగా ఉండి ప్రవర్తించినటువంటి రాజధర్మానికి అనుకూలమైనటువంటివి కనుకనే ఆ ధర్మరాజు అజాత శత్రువు, ధర్మవేత్త. తెలిసి ఆడడంలో ఉండే అంతరార్థం ఇదే. అయితే ఇవన్నీ ద్వాపర యుగానికి సంబంధించిన ధర్మవాక్యాలు. కలియుగంలో ఏ విధంగా కూడా వ్యసనాల బారిన మనం పడకూడదు, వాటికి అలవాటు కాకూడదు. పారు ప్రల్లదనము, పరసువేట ఇత్యాదిగా గల సప్త వ్యసనాలలో చేసిన పని తప్పు అని తెలిసి మరి ఒకసారి చేసే నిమిత్తమే ప్రయత్నాలు చేయడం ఆ తప్పుకు ఉండేటటువంటి వ్యతిరేక ప్రయోజనాన్ని 100 రెట్లు పెంచుతుంది. కనుక త్రాగడం ఒక వ్యసనం అనుకుందాం. రామాయణంలో లక్ష్మణుడు ఈ వ్యసనం బారిన పడిన వారికి మృత్యువు కలుగుతుంది అంటూ శపించాడు. మహాభారతం, రామాయణం, భాగవతం ఇలాంటి గ్రంథాలలో సప్త వ్యసనాలు భయంకరమైనవి. వ్యసనాల బారిన పడినందువలన ఒక వ్యక్తి కాదు సుమా, ఒక కుటుంబమే
దుఃఖాల పాలవుతుంది, సమాజమంతా నష్టపోతుంది. కనుక దుర్వ్యసనాలు అని వీటిని నిరోధించే ప్రయత్నం చేసింది ఆర్ష విజ్ఞానం. ఇది కథ.